క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామం శ్రీ శ్రీ చిత్తశుద్ధి యోగా తపస్విని బాలయోగిని అక్క మహాదేవి శబరిమాత ఆశ్రమంలో భక్తులు మాట్లాడారు. గత 23 సంవత్సరాల నుండి ప్రతి శ్రావణ మాసంలో అనుష్ఠానం తపస్సులోకి వెళ్లి 41 రోజు మౌన అనుష్ఠాన దీక్షలో నిమగ్నమై ఉంటారు. 14/9/2024 శనివారం రోజు ఉదయం 9:25 రుద్రాభిషేకం లక్ష పుష్పార్చనతో దీక్ష విరమణ చేయనున్నారు. అనంతరం ఆశ్రమం నుండి పల్లకి సేవలో బాలయోగిని అక్క మహాదేవి భక్తులు భజనతో కోలాటాలతో భారీ సంఖ్యలో ఘనంగా ఊరేగింపులో పాద పూజలతో సత్కరిస్తారు. అనంతరం ఆశ్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయనున్నారు. ఆరూరు గ్రామం వెంకటేశ్వర స్వామి కాలభైరవ స్వామి దేవస్థానం మైసమ్మ గుట్ట శబరిమాత ఆశ్రమం అక్క మహాదేవి శబరిమాత ఆశ్రమము. అయితే ఇక్కడ అమ్మ 41 రోజు నుండి దీక్ష చేపట్టింది. అయితే శనివారం నేటితో ముగియనుంది. అనంతరం రేపటితో ముగుస్తుంది. తర్వాత అమ్మకు రేపు ప్రొద్దున 5 గంటలకి రుద్రాభిషేకం, తర్వాత లక్ష పుష్పార్చన, తర్వాత ఊరేగింపు అయినాక పాద పూజ, అనంతరం అన్నప్రసాదం, భజన ప్రోగ్రాం అవన్నీ ఉంటాయి. పాద పూజ, పల్లకి సేవ. నేను అమ్మ దగ్గరనే గురువు తెలుసుకొని గత సంవత్సరము గురు పూర్ణిమ రోజు గురువు తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అమ్మతోటే ఉంటున్నాను. మధ్యలో ఇంటికి వెళ్ళి వస్తున్నాను, అక్కడ ఆశ్రమంలో పోతున్నాను. అమ్మ విషయంలో చెప్పాలంటే చాలా ఉంది చరిత్ర. నాకు తెలిసింది కొంచెమే, కానీ అధికంగా చెప్పలేకపోతున్నాను. అమ్మ ఏ విధంగా అయితే భక్తులను సహకారంతో ఆశీర్వాదంతో దగ్గర దూంచుతుందో ఆ విధంగానే అమ్మకు అందరూ కూడా ఆత్మీయులై బంధువులై అమ్మకు చాలా సహకారం చేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఏమీ లేకుండే, అమ్మ ఉన్నప్పుడు నివాసం ఉండడానికి కూడా గుడిసె లేకుండే. ఇప్పుడు భక్తుల సహకారంతో శిష్యుల సహకారంతో ఇదంతా కట్టడం జరుగుతున్నది. అంతవరకు దాకా ఏం లేదు. ఇప్పుడు ప్రతి రోజు కూడా ఇక్కడ తాళవారి జరగాలని నేను అమ్మకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాళవారి శబరిమాతకి జై. మైసమ్మ గుట్టకాడ 74 రోజులు ఫస్ట్ టైము 23వ సంవత్సరం ముందట కూర్చున్నది. ఇప్పటి వరకు అట్లనే ధ్యానంలో కూర్చున్నది. శ్రావణ మాసం 41 దినము ఆటనేమో అప్పుడేమో 74 రోజులు కూర్చున్నది ఫస్ట్ టైము. ఇక అందరూ వచ్చి ఇక్కడ ఆశ్రమం నిర్మించిండ్రు. ఇట్లనే వీడియో వాళ్ళు వచ్చి తర్వాత ఇక అందరూ శిష్యులు భక్తులు అందరూ వచ్చుడు. ఇక ఆట ఇట్లనే ప్రోగ్రామ్ జరుగుతుంది. కానీ ఈసారి పల్లకిలో తీసుకెళ్తారంట. ఎంతమంది భక్తులు రాగలుగుతారమ్మా? సుమారు ఒక్కొక్కసారి 1000 మంది వస్తారు. అట్లా ఎంత అనేది లేదు, ఎక్కువ వస్తుండొచ్చు ఒక్కోసారి. జై శ్రీరామ్, జై సద్గురుదేవ. నేను శబరిమాత శిశువుని, తాడవాయి శబరిమాత శిశువుని. గత 11 సంవత్సరముల నుంచి నేను ఇక్కడ భజనమాలంతో వస్తున్నాను. నాది ప్రాపర్ బిహెచ్ఎల్ రామచంద్రపురము. మాది శబరిమాత భజన మండలి ఉన్నది. ప్రతి సంవత్సరము అమ్మ దీక్ష విరమించే రోజు మేము భజన కార్యక్రమం చేస్తుంటాం. ఇక్కడ అమ్మ భక్తులు చాలామంది వస్తారు. ఈ రేపు 14 తారీఖు రోజున భారీ పెద్ద సంఖ్యలో జనం వస్తారు. ఊరేగింపు, అన్నదాన ప్రోగ్రాము, భజన మండలి ప్రోగ్రామ్స్ ఉంటాయి. జై సద్గురుదేవ.